నమస్తే మన పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రక్షాబంధన్ స్పెషల్గా రాఖీ డిఐవై చూసేద్దాం. దీనికి కావాల్సిన లెటర్ బీడ్స్, ఎనీ లెటర్స్ అంటే మనకి ఎవరైతే కట్టాలనుకుంటో వాళ్ళు ఏమో ఒక లెటర్స్ కావాలి. నేను అరౌండ్ ఇది ఇక్కడ మాకు నియరెస్ట్ మార్కెట్లో తీసుకున్నాను. 600 లెటర్ బీడ్స్ అరౌండ్ 150 పడింది. ఇంకా నీడిల్ కావాలి, ఎనీ టైప్ ఆఫ్ వూలెన్ థ్రెడ్స్ కావాలి. ఇక్కడ నేను ఎవరికైతే కట్టాలనుకున్నానో వాళ్ళ నేమ్స్ని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అలానే ఉలెన్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఉలెన్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకోవాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఒక ఎడ్జ్ ఆఫ్ థ్రెడ్ని తీసుకొని B6000 కానీ ఫ్యాబ్రిక్ గ్లూ కానీ ఇలా పట్టుకొని స్టిక్ చేస్తే అది నీడిల్ ఫామ్ అవుతుంది. దాన్ని నేను నీడిల్లోకి పెట్టేసి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవాలి. యాక్చువల్గా నేను ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రాఖీస్ చేస్తున్నాను కాబట్టి లిటరలీ 1 మీటర్ ఆఫ్ ఉలెన్ థ్రెడ్ ఎక్కించుకొని ఎన్ని నేమ్స్ కావాలో ఆ నేమ్స్ యొక్క బీడ్స్ అన్నీ లాంగ్ స్టిక్ చేశాను. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే ఒక్కొక్క నేమ్ని స్టిక్ చేసేసరికి ఎంత లెంత్ ఆఫ్ థ్రెడ్ కావాలో ఆ లెంత్ నేను చూసుకొని బీడ్స్ని అరేంజ్ చేసుకొని థ్రెడ్ని కట్ చేసుకొని ఆ ఎండ్ ఈ ఎండ్ 3 వేసేస్తున్నాను. అంటే టై చేసేస్తే ఫైనల్గా మనకి రాఖీ రెడీ అయిపోద్ది, ఎవరి నేమ్తో వాళ్ళది. నేను ఇది ఇలా సింపుల్గా అరేంజ్ చేసి అరౌండ్ 13 రాఖీస్ ప్రిపేర్ చేశాను. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ టు మీ హర్తరోవన్. అలానే నేను చేసిన రాఖీస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ.